వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. మామూలుగా భగవంతుడిని అర్చన చేయడానికి సంబంధించి భక్తి చాలా ప్రధానమైనది. ఈ నాయనార్లు మనం చరిత్రలు చెప్పుకుంటున్నాం కదా, ఈ ఎపిసోడ్స్ అన్నీ కూడా అవే. భక్తి ప్రధానంగా మోక్షానికి వెళ్ళిన భక్తుల యొక్క గాథలు ఇవన్నీ కూడా. అంటే మీరు ఏం పూజ చేస్తున్నారు, ఏం పువ్వులు తెస్తున్నారు, ఎన్ని కేజీలు తెస్తున్నారు పువ్వులు, ఎన్ని లీటర్ల పాలు అభిషేకం చేస్తున్నారు, లేదా ఎంత నెయ్యి తెస్తున్నారు, ఇవన్నీ కూడా సెకండరీ. ఖచ్చితంగా ఎక్కువగా చేస్తే ఎక్కువ ఫలితం వస్తుంది. కానీ భక్తి లేనిదే మీరు ఎన్ని వేసినా కూడా అవి మీకు మేలు చేయవు. అయితే ఈ భక్తితో పాటు మనం ఉపచారాల్లోని వరుసగా చేస్తూ ఉంటాం. ఇవి సాధారణంగా మనం చేసే ఉపచారాలు 16. షోడశోపచార పూజ అంటాం. అయితే ఉపచారాల్లో చాలా రకాలు ఉన్నాయి. చతుషష్ఠి ఉపచారాఢ్య చతుషష్ఠి కళామయ్యి అని లలిత శాస్త్రంలో చెప్పబడింది. అంటే 64 ఉపచారాలు కూడా ఉన్నాయి. అమ్మవారికి శ్రీచక్రార్చనలు వస్తాయి. అలాగే పంచోపచార పూజ చాలా తేలిగ్గా, చాలా లఘువుగా, టైము అస్సలు కుదరదు, ఇంక ఈరోజు మనం భగవంతుడిని చాలా గమ్మున అర్చన చేసుకుని వెళ్ళాలి అని అనుకుంటే పంచోపచార పూజ కూడా చేసుకోవచ్చు. ఇవి 3 రకాలుగా ప్రస్తుతం మనకి ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్నాయి. 64 ఉపచారాల గురించి కాకుండా ప్రత్యేకంగా ఈ వీడియో 16 ఉపచారాలు, 5 ఉపచారాల గురించి చెప్తాను. లెంత్ ఎక్కువైపోవడం వల్ల చాలామంది అయిపోయి ఇంతసేపు చూడాలని అనుకుంటున్నారు. కానీ వీడియో చూడడం వల్ల చాలా పుణ్యం వస్తుంది. కారణం ఏంటంటే వీడియో చూడడం వల్ల కాదు, ఆచరించడం వల్ల. ఆ వీడియో చూసి మీరు అలా గనక పూజ చేసినట్లయితే మీకు మంచి ఫలితాలు ఉంటాయి. దానికోసం ఒక 8 నిమిషాల వీడియో, 10 నిమిషాల వీడియో మీరు చూడలేకపోతే ఇంకా నేనేం చేయలేను. అందుచేత నేను చెప్పేది ఏంటంటే, ఒక వీడియో సాధారణంగా మంచి విషయాలు ఉన్న వీడియో పెడతాను. దాన్ని మీరు పూర్తిగా చూసి మీరు ఆల్రెడీ అలా ఆచరణలో ఉంటే గొడవ లేదు. లేదా ఇంకా మీకు ఏమైనా తెలుసుని ఉన్నా కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దానికి నేను కూడా ఎప్పుడూ ఇబ్బంది పడను. హాయిగా మీకున్న పరిధిలో మీరు దాన్ని తెలియజేయచ్చు, నాకు కూడా ఇబ్బంది ఏం లేదు. ఇది విషయానికి వస్తే 16 రకాల ఉపచారాలు. ధ్యానం ఆవాహనాది షోడశోపచార పూజ అభ్యర్చ్య అంటాం. ధ్యానము, ఆవాహనము, ఆసనము, పాద్యము, అర్ఘ్యము, తర్వాత ఆచమనము, తర్వాత స్నానము, తర్వాత గంధము, తర్వాత వస్త్రము, తర్వాత అలంకారానికి సంబంధించిన ఆభరణాదులు, తర్వాత మనం నిర్ణయించుకున్న పూజ అంటే అష్టోత్తరమా, లేదా కొన్ని నామాలు మాత్రమేనా, లేదా సహస్రమా ఇత్యాది పూజ. తర్వాత ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, హారతి, మంత్రపుష్పం, ప్రదక్షిణ. ఇవి వరుస క్రమంలో వచ్చే ఉపచారాలు. అది సాధారణంగా మనం మనుషుల్ని ఇంటికి పిలిచామనుకోండి, వాళ్ళకి చేసేవే అవి కూడా. ఒక మనిషిని ఇంటికి పిలిచాం, వారిని అయ్యా బాగున్నారా అని పలకరిస్తాం కదా. ధ్యానం, పరమేశ్వరుని కూడా స్వామి నువ్వు ఈ వస్త్రాలతోటి, ఈ ఆసనాలతోటి, ఈ ముద్రలతోటి మాకు కనువిందు చేస్తూ చక్కగా ఉన్నావు స్వామి అని మనం పలకరించడం ఏదైతే ఉందో అదే ధ్యానం. తర్వాత ఆవాహన, అయ్యా రండి చాలా నాళ్ళకి వచ్చారని అంటూ ఉంటాం. అలా రండి అని పిలవడమే ఆవాహనం. ధ్యానం, ఆవాహనం, ఆసనం. రాగానే ఏం చెప్తాం, అయ్యా కూర్చోండి అని చెప్పేసి కుర్చీయో సోఫా ఏదో పెడతాం కదా. అలా భగవంతుడికి మనం అయ్యా రండి స్వామి అని చెప్పేసి నవరత్న ఖచ్చిత సింహాసనము వెయ్యాలి. అది బంగారు మయమై ఉండాలి. కానీ మనం అలా చేయలేం కాబట్టి భావన చేత, భావనామాత్ర సంతుష్టాయ నమః అమ్మవారికి నామం, భావన చేత మనకి భావన చేసుకోవడం వల్ల డబ్బులు ఏం ఖర్చు అవ్వవు కదండి. మనం కొంటే డబ్బులు ఖర్చు అవుతాయి, కానీ మనం భావన చేయడం వల్ల డబ్బులు ఏం ఖర్చు అవ్వగా, అక్షతలు వేయడమే. అంచేత అలా భావన చేసి ఈ బంగారుపు సింహాసనాన్ని, నవరత్న ఖచ్చితమై ఉన్న సింహాసనాన్ని భగవంతుడికి ఇస్తే అందులో కూర్చున్నారు స్వామి అని భావన చేయాలి. అంచేత పాదయోహ పాద్యం కూర్చున్న తర్వాత మనం కాళ్ళు కడుగుతాం. చక్కగా కూర్చోబెట్టి
పళ్ళెం పెట్టి ఒక మంచి చెంబుతో నీళ్ళు తీసుకుని పాదాలు కడుగుతాం. అదే భగవంతుడికి అయితే మనం ఊహే కాబట్టి చక్కగా మనం బంగారు చెంబు తీసుకుని స్వామివారికి బంగారు పళ్ళెం పాదాల దగ్గర పెట్టి కడుగుతున్నట్టుగా భావన చేసుకోవచ్చు. ఆ తర్వాత హస్తయోహ అర్ఘ్యం స్వామివారివి లేదా అమ్మవారి చక్కగా చేతులు మనకు కనపడినట్లుగా ఆ చేతులు మనం కడుగుతున్నట్లుగా భావన చేసుకోవడం. ముఖే ఆచమనీయం సమర్పయామి, ఆచమనం చేయించడం భగవంతుడికి. ఇప్పుడు స్నపయామి, స్వామివారిని కూర్చోబెట్టి చక్కగా స్నానం చేయించడం. ఒకవేళ దేవతామూర్తులు అమ్మవారు కానీ ఇత్యాదులు అయితే వారికి నీళ్లు చల్లితే సరిపోతుంది. అభిషేకం ప్రత్యేకంగా పెట్టుకుంటే మనం చేయడం తప్ప. అదే పరమేశ్వరుడి విషయంలోకి వచ్చేటప్పటికి పరమేశ్వరుడికి అభిషేకం ప్రీతి కాబట్టి అభిషేకం అక్కడ చేస్తాం. అది రుద్రం, చెమకం, నమ్మకం కలిపి రుద్రం అంటాం. రుద్రం, పురుష సూక్తం, శ్రీ సూక్తం, అలాగే మన్య సూక్తం ఇత్యాదులతోటి అభిషేకం చేస్తాం. తర్వాత దశశాంతులు, సామ్రాజ్య పట్టాభిషేకం చేసి అభిషేకం ముగిస్తాం. అయితే దేవతార్చనలో మనం రోజు అలా చెయ్యం కాబట్టి ముందుగా కాస్త రుద్రం చెప్పేసుకుని అభిషేకం చేసేసి ఆ తర్వాత వాటిని కడిగేసి గంధం రాసి బొట్లు పెట్టేసిన తర్వాత వస్త్రం సమర్పయామి అని అంటాం. అంటే స్వామివారికి స్నానం చేసిన తర్వాత బట్టలు ఇష్టం కట్టుకోవడం కోసం. అది కట్టుకున్న తర్వాత యజ్ఞోపవీతం సమర్పయామి, యజ్ఞోపవీతం కొత్తది ఇస్తాం. అది లేని వాళ్ళు పత్తితో చేసి చక్కగా సన్నగాను యజ్ఞోపవీతం కింద దానికి పసుపు కుంకుమ అద్ది అది వేయచ్చు పత్తి. ఆ తర్వాత ఉపవీతం సమర్పయామి తర్వాత పరమేశ్వరుడైతే విభూది వేస్తాం, లేదంటే గంధం సమర్పణ చేస్తాం. ఈ విభూది గంధాలకు వచ్చేటప్పటికి సాధారణంగా కెమికల్స్ వాడుతున్నారు. దీనివలన పంచారామ క్షేత్రాల్లో లింగాలని కూడా చాలా దారుణంగా పోయాయి. మీరు చూడండి, బాగా దారుణంగా పోతే ఇప్పుడు వైట్ సున్నా పెట్టి మళ్ళీ లింగాకృతి చేశారు. అదే దయచేసి మీరు స్వచ్ఛమైనవి పట్టుకెళ్ళడానికి ప్రయత్నించండి. తక్కువైనా పర్లేదు, ఎక్కువ రేట్ అయినా పర్లేదు, తక్కువ ద్రవ్యం అయినా పర్లేదు, కానీ మంచివి తీసుకువెళ్ళండి. ఇప్పుడు పరిపూర్ణానంద స్వామి వారివి కూడా గంధం డబ్బాలు వచ్చాయి. అది ఇవేవి ప్రమోషన్ వీడియోలు కాదు, ఉన్న వాటిలో మంచివి చెప్తున్నాను మీకు. అలాగే శ్రీశ్రీ వాళ్ళు గంధం పౌడర్లు వచ్చాయి, అవి కూడా మంచివే. ఇంకా లేదు, ఇంకా నా ఎదురకుండా నేను కళ్ళారా చూడాలనుకుంటే చక్కగా సాన తీసుకొని గంధం తీసుకొని అరగ తీసుకొని కొద్దిగా ఇంత ఒక చెంచుడు గంధం అరగ తీసుకొని పట్టుకెళ్తే ఇంకా నెంబర్ వన్, అది అందరూ డౌట్ లేదు. అలా కూడా ప్రయత్నం చేయండి. గంధం అలాగే విభూతి చక్కగా మంచి విభూతి వేయాలి. విభూతి మీరు శ్రీశైలంలో చూడండి, ప్రసాదంగా చక్కగా ఆవు పేడ పిడకల విభూతి ఇస్తారు. అది మనం పరమేశ్వరుడు కూడా వినియోగించడం కోసం అలాంటి విభూతిని సేకరించాలి. అది పెద్ద కష్టమేం కాదు. ఒక పిడక ఒక 5 రూపాయలు 6 రూపాయలు పిడక పడుతుంది మహా అయితే. పోనీ 10 రూపాయలు వేసుకోండి. చక్కటి ఆవు పిడకలు మాత్రమే తెచ్చుకోండి. ఇందులో మళ్ళీ ఆవులు గేదెలు ఉన్న చోట గోశాలలు ఉన్నాయి కొన్ని, అలాగే ఆవులు గేదెలు మేపేవాడు ఉంటారు, వాళ్ళ దగ్గర తెచ్చుకుంటే అన్ని పేడలు కలిసిపోతాయి ఇందులో. దానివలన పుణ్యం కాదు కదా, పాపం వస్తుంది. కేవలం ఆవులు మేపేవాళ్ళ దగ్గర చక్కగా పేడ తెచ్చుకుని పిడకలు చేసుకోండి, లేదా వాళ్ళు పిడకలు అమ్మితే కనుక పిడకలు తెచ్చుకోండి. విభూతి పెట్టుకోవడానికి కూడా అదే శ్రేయస్కరము, అది లక్ష్మీప్రదము. ఏ నొసటన విభూతి ఉదయాన్నే ధరిస్తారో అక్కడ లక్ష్మి తాండవిస్తుంది అని చెప్తారు. అందుచేత అలాంటి విభూతిని ధరించండి. అలాగే అలాంటి విభూతి మాత్రమే పరమేశ్వరుడికి పట్టుకు వెళ్ళండి మీరు. ఆ విభూతి ఎలా చేయాలంటే పిడకని చక్కగా కాల్చి దాలి అంటాం మనం. పిడకను ముక్కలు చేసేసి మధ్యలో కర్పూరం వేసి కాస్త నెయ్యి వేసి, మళ్ళీ కిరసనాలు పెట్రోల్ అలాంటివి వేయకండి, కాస్త కర్పూరం వేసి పిడకలు చుట్టూరా పేర్చి చక్కగా దాన్ని అంటించి అది పూర్తిగా ఘనం అయిపోయిన తర్వాత, అంటే పూర్తిగా అయిపోయిన తర్వాత అది చక్కగా నలిపేస్తే విభూతి వచ్చేస్తుంది. ఒకవేళ అలా ఇంకా మెత్తగా ఉండాలి మనకి పెట్టుకోవడం కంటే వస్త్రఘాటితం, అంటే ఒక మంచి కొత్త తోలుడు తీసుకుని దాంట్లో జల్లించుకుంటే ఇంకా మెత్తగా వస్తుంది. ఇది విభూతి యొక్క ప్రక్రియ. అలాంటి విభూతిని వాడండి. ఇంత గంధము విభూతి అయిన తర్వాత అలంకరణార్థం ఆభరణాలని మనం భగవంతుడికి సమర్పణ చేస్తాం. అవి లేదంటే కనీసం అక్షతలు వేస్తాం. ఆ తర్వాత మనం ముందుగా అనుకున్నట్లుగా అష్టోత్తరం కానీ సహస్రం కానీ లేదా కొన్ని నామాలతో కానీ భగవంతుని అర్చన చేస్తాం. ఇది అయిన తర్వాత భగవంతుడికి ధూపం వేస్తాం, అంటే అగరవత్తుల్ని చూపెడతాం. ఇక్కడ కూడా అగరవత్తులు వచ్చేటప్పటికి వెదురు పుల్లలను వాడుతున్నాం మనం. అసలు వెదురు కాల్చకూడదు. కాల్చకూడని వస్తువుల్లో తాటి ఒకటి, కొబ్బరి ఒకటి,
వెదురు ఒకటి. ఈ 3 కూడా మంగళ ద్రవ్యాలతో సమానం అని చెప్తారు. వీటిని అకారణంగా మంటల్లో వేయకూడదు. అంచేత ఇది మనకు కూడా మంచిది కాదు. వెదురు కాలిస్తే దాని నుండి వచ్చే వాయువులు కూడా విషవాయువులు అని చెప్పి సైంటిఫిక్గా కూడా నిరూపణ అయింది. అంచేత సాధారణంగా ధూప్ స్టిక్స్ ఉంటున్నాయి, అవి తెచ్చుకోండి. ఇంకా మంచిది ఏంటంటే ఆవు పేడతో చేసిన ధూప్ స్టిక్స్ తెచ్చుకోండి. లేదా ఇంకా మంచిది ఏంటంటే చక్కగా పిడకలు, ఇందాక చెప్పినట్లుగా పిడకలు తెచ్చుకొని దాలి వేసినప్పుడే దాని మీద కాస్త గుగ్గిలము సాంబ్రాణి పౌడర్లు తెచ్చుకుంటే దాన్ని వేస్తే చాలా బాగుంటుంది. అలాగే దశాంగం గుగ్గులోపేతం సుగంధం సుమనోహరం అని దశాంగం ప్యాకెట్లు అమ్ముతారండి. తమిళనాడు వాళ్ళవి ఉంటాయి. మనకి రాజమహేంద్రవరంలో అయితే ఈ అలంకార పూజ స్టోర్లో కానీ సుగంధిలో కానీ వాటిల్లో దొరుకుతున్నాయి. అవి ప్యాకెట్ తెచ్చుకుంటే పౌడర్ రూపంలో ఉంటుంది. అది వేస్తే చాలా మంచి సువాసన వస్తుంది. అది మూలికలతో కూడిందన్నమాట. ఆ ధూపం భగవంతుడికి చాలా ఇష్టం. చేత అలాంటి దశాంగం సాంబ్రాణి పచ్చిపేడలో కలిపి చక్కగా చిన్న చిన్న ఉండలు కింద చేసుకుని ఎండబెట్టుకోవచ్చు. లేదా గొట్టాలు కింద చేసుకుని ధూప్ స్టిక్స్ కింద ఎండబెట్టుకుంటే అవి మన ఇంట్లో చక్కగా మంచి ధూపం, ఆరోగ్యకరమైన ధూపం భగవంతుడికి వేసిన వాళ్ళం అవుతాం. ఇక దీపం ఇదో పెద్ద సమస్య అయిపోయింది. ఏ నూనె వాడాలి, ఎన్ని ఒత్తులు వేయాలి, ఎప్పటి వరకు ఉండాలి. దీపం సాక్షీభూతం, అంటే మనం చేసే పూజకి సాక్షిగా నిలబడుతుంది. దాన్ని మనం పూజ మొదలుపెట్టినప్పటి దగ్గర నుంచి పూజ అంత అయ్యే వరకు కాపాడుకుంటే చాలు. తర్వాత ఎంతసేపు ఉండాలండి అనే ప్రశ్నే అనవసరమైన ప్రశ్న. అది ఎప్పటి వరకు నూనె అందులో చమురు ఉంటుందో ఆ తర్వాత ఘనం అయిపోతుంది. దాన్ని పట్టించుకోక్కర్లేదు ఇంకా. అయితే ఈ నూనెల్లో మనకి కార్తీక పురాణంలో వస్తుంది. మొట్టమొదటిగా ఆవు నెయ్య సర్వము శ్రేయస్కరం. తర్వాత విప్ప నూనె కానీ, అవిసె నూనె కానీ, చక్కగా నువ్వుల నూనె కానీ వీటిని వాడండి. మళ్ళీ నూనెల్లో నల్ల నువ్వుల నూనెలో అన్నీ కూడా కల్తీలు వచ్చేస్తున్నాయి. అందుకే దానివే కూడా పూజకి మాత్రమే వాడండి అని రాస్తుందంటే ఒకవేళ చేతి మీద వేసుకుంటే మనం చచ్చిపోతామేమో కూడా. అందుచేత అలాగా వాళ్ళు రాసేస్తున్నారు పూజకి మాత్రమే. అంటే అది ఒంట్లోకి వెళ్తే ప్రమాదం అని డైరెక్ట్గా చెప్తున్నాడు వాడు. అంటే అలాంటి నూనెలను మాత్రం తెచ్చుకోకండి. చక్కగా పప్పు నూనె, గానుగ నూనె, తెల్ల నువ్వులది నల్ల నువ్వులది ఏమీ లేదు. మీరు చక్కగా తెల్ల నూనె తెచ్చుకుని ఇంట్లోకి వాడండి. చాలా మంచిది. నరఘోషులకి వాటికి కూడా పనిచేస్తుంది. ఇంకా మనం కొనగలిగితే మంచి ఆవు నెయ్యి వాడండి. ఇది అయిన తర్వాత ఒత్తులు చాలా సమస్య ఎక్కడ వస్తుందంటే ఒక ప్రమిదకి ఒక ఒత్తే ఉండాలి. ఒక ఒత్తి అంటే 3 ఒత్తులు కలిపిన ఒత్తు, దాన్ని ఒక ఒత్తు అంటాం. సాధ్యం త్రివర్తి సంయుక్తం అని చెప్తున్నారు. ఈ కుందీల్లో స్టైల్గా ఏం చేస్తున్నారంటే ఇలాగా 5 కోణాలు వస్తున్నాయి. ఇలా 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 ఈ 5 కోణాల్లోనూ 5 ఒత్తులు వేస్తున్నారు. దాంట్లో చివరమని చేస్తున్నారు. ఇది ఆచమనం చేసే సంకల్పం అయ్యే లోపల అయిపోతుంది. 5 వెలిగించేస్తున్నారు. ఆచమనం చేసే సంకల్పం చేసే లోపల అయిపోతుంది. గురుగారు ఒకసారి ఆప్ చేయండి, మళ్ళీ నూనె వేసుకుంటారంటారు. మళ్ళీ నూనె పోస్తారు. నూనె పోసిన తర్వాత మళ్ళీ కాసేపు వెలిగి విఘ్నేశ్వర పూజకి ఇంకా ప్రారంభం అవుతూనే ఉంటుంది. మళ్ళీ అయిపోతుంది. గురుగారు ఒకసారి ఆప్ చేయండి, మళ్ళీ లేచి మళ్ళీ నూనె, మళ్ళీ ఆచమనం. ఈ నూనె వేసుకోవడమే సరిపోతుంది పూజ అంతా. అంచేత దయచేసి మీరు ఒక కుందికి ఒక ఒత్తి మాత్రమే వేయండి. ఆ ఒత్తి 3 ఒత్తులు కలిపి ఉన్నది ఉండాలి. అంచేత అలా ఒక ఒత్తి మాత్రమే వేసి చక్కగా దీపారాధన చేయండి. ఆయన క్లియర్గా మనకి అందించిన ఋషి ఎవరైతే ఉన్నారో వారు క్లియర్గా మనకి చెప్పింది అంటే సాధ్యం త్రివర్తి సంయుక్తం మనిషిణ యోగితం ప్రియం అని. అంచేత 3 ఒత్తులుగా కలిగిన ఒక ఒత్తిని మాత్రమే వెలిగించండి. దాంట్లో చక్కగా ఆవు నెయ్యి వేయండి లేదా నూనె వేసుకోండి. అది మీకు ఒకటి కాబట్టి ఎక్కువసేపు వెలుగుతుంది. దీపం మధ్యలో ఘనం అవ్వదు. పూజ చివరి వరకు ఖచ్చితంగా ఉంటుంది. అలా ప్రయత్నించండి. మీరు దీపాలంకార సేవ అనైనా పెట్టుకుంటే లేదా దీపాలలో భగవంతుని చూడాలని ఒక ఇది ఉంటే మీకు, అంటే కొంతమంది పువ్వులు ఎక్కువగా అర్చన చేస్తే సంతోషపడతారు. కొంతమంది నైవేద్యాలు ఎక్కువ పెడతారు. కొంతమంది ధూపం ఎక్కువగా వేస్తారు. రకరకాల అభిరుచులు ఉండొచ్చు, తప్పలేదు. అలా దీపం చేసుకున్నప్పుడు పూజ చేసుకుంటున్నప్పుడు కాదు, పూజ అయిపోయిన తర్వాత పూర్తిగా ఆ తర్వాత మీరు ఎన్ని కుందులైనా పెట్టుకుని ఎంతైనా అలంకారం చేసుకోండి. కానీ పూజ మధ్యలో డిస్టర్బెన్స్ అవ్వకుండా చూసుకోవాలి. నైవేద్యం వచ్చేటప్పటికి మనకి తోచింది చక్కగా నైవేద్యం ఏర్పాటు చేసుకుంటాం. ఇవే లేకపోతే పెసరపప్పు మహానైవేద్యంతో సమానం కాబట్టి పెసరపప్పు అయినా నైవేద్యం పెట్టుకుంటాం. నైవేద్యం అయిపోయిన తర్వాత తాంబూలానికి వచ్చేటప్పటికి పూగీ ఫలై సగర్పూరై నాగవల్లి దళైర్యుతం ముక్తాచూర్ణేణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామని శ్లోకం ఇది. పూగీ ఫలై అంటే పోక చెక్కలు. ఇవి ఈ రీసైక్లింగ్ జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ వీటిని కొనుక్కోవడం,
వాటిని మళ్ళీ రంగు వేయడం కోసం నల్ల రంగులో ముంచడం, కాస్త పాలిష్ పెట్టినట్టుగా స్టైల్గా ఆడడం కోసం ఇలా రంగు వేసేయడం, మళ్ళీ వాటిని కెమికల్స్ ఉండేలాగా వాటిని తయారు చేసేసి వాటిని అమ్మడం, ఇలా చేస్తున్నారు. కానీ నిజానికి మనకి పచ్చి మొక్కలు దొరుకుతాయి మార్కెట్లో. మనకి కిళ్ళిళ్ళు షాపుల దగ్గర అమ్ముతారు. ఆ పచ్చి మొక్కలు తెచ్చుకున్నట్లయితే ఆ తాంబూలంలో పెట్టినట్లయితే ఆ తాంబూలం మనం తినాలి వాస్తవానికి. అయితే అలాంటి తాంబూలాన్ని మీరు ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. తమలపాకులు నాగవల్లి దళగిరియుతం అన్నారు కాబట్టి 2 తమలపాకులు తీసుకోవాలి. కాళ్ళు తుడిమేసి అంటే తుంపేసి దానికి సకర్పూరై చిన్నది పచ్చకర్పూరం, కర్పూరం అంటే మళ్ళీ మామూలు కర్పూరం కాదు, పచ్చకర్పూరం కొద్దిగా ఒక్క పెసరు పొడి వేసి సున్నం రాసి పూయి ఫలై సకర్పూరై నాగవల్లి దళగిరియుతం ఈ పచ్చి ఒక్కలను పెట్టి ముక్తాచూర్ణేన సంయుక్తం. ముక్తాచూర్ణం అంటే ఈ ముత్యపు చెప్పు ఏదైతే ఉంటుందో దాన్ని కాల్చి పొడి చేస్తారు. ఆ చూర్ణం వేయాలి దాంట్లో. ఒకవేళ అలా కాని పక్షంలో సున్నం వేస్తాం మనం. ఇది తాంబూలానికి సంబంధించి వివరం అన్నమాట. ఇందులో మనం కావాలంటే యాలుక లవంగం కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే ముఖశుద్ధి చేద్దాం అని చెప్తాం కాబట్టి ముఖానికి అంటే నోరుకి సువాసన రావడం కోసం, తిన్న వాసన రాకుండా ఉండడం కోసం కూడా ఇవి సుగంధ ద్రవ్యాలు కాబట్టి శాస్త్రం యాక్సెప్ట్ చేసిన పదార్థాలు కాబట్టి కావాలంటే యాలుక లవంగం కూడా అందులో పెట్టుకోవచ్చు. అది తాంబూలం అన్నమాట. అది మళ్ళీ ప్రసాదంగా మనం తినాలి. దానికి ఒక చరిత్ర కూడా ఉంది, అది మీకు తర్వాత చెప్తాను. తాంబూలం ప్రసాదంగా ఇచ్చేది మీకు మాహూర్లో ఏకవీరికదేవి ఆలయంలో ఇస్తారు. అది తాంబూలం కిళ్ళి ప్రసాదంగా ఇస్తారు. అది చాలా అదృష్టం దొరికితే మాకు భగవంతుడి వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం చేత ఆ కిళ్ళి మేము తిన్నాం. అంచేత అలా తాంబూలానికి అంత ప్రాముఖ్యత ఉంది. అది అయిన తర్వాత తాంబూలం అయిన తర్వాత మనం హారతి ఇస్తాం భగవంతుడికి. చక్కగా కర్పూర హారతి కానీ దీపహారతి కానీ ఏదైనా ఇవ్వచ్చు. ఇది అయిపోయిన తర్వాత మంత్రపుష్పం అని చెప్పేసి మనకి వచ్చిన ధ్యాన శ్లోకాలతో కానీ మంత్రపుష్పం చదువుకునే యోగ్యత ఉన్న వాళ్ళు దానితో కానీ మంత్రపుష్పాన్ని పువ్వుల్ని మనం సమర్పిస్తాం. మంత్రపుష్పం అయిన తర్వాత మనం వీలైతే సాష్టాంగ నమస్కారం లేదంటే కాస్త ప్రదక్షిణ 3 సార్లు ప్రదక్షిణ నమస్కారం చేసి దాన్ని భగవంతుడికి సమర్పణ చేసి శ్లోకపూర్వకంగా అంటే ఉరసా సరసా దృష్ట్యా మనసా వజ్రాదుధా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగవచ్యతే అని సాష్టాంగ నమస్కారం కానీ యానిచ పాపాన్ని జన్మాంతరకృతాన్ని అనే శ్లోకంతో ఆత్మప్రదక్షిణ కానీ చేసి స్వామివారికి నమస్కారాలు సమర్పిస్తాం. తర్వాత అపరాధ సహస్రాణి అనే మంత్రంతో శ్లోకంతో మనం అపరాధ ఏదైనా చేసినట్లయితే మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వర అని చెప్తాం. మంత్రంలో కానీ క్రియలో కానీ భక్తిలో కానీ ఏదైనా లోపాలు ఉంటే క్షమించి మాకు సంపూర్ణమైన ఫలితం స్వామి అని చెప్పేసి మళ్ళీ అపరాధ నమస్కారాలు చేస్తాం. ఇలా చేసిన తర్వాత అక్షతలు నీళ్లు తీసుకొని చక్కగా భగవంతుడికి పరమేశ్వర నీకు ఈ షోడశోపచార పూజన చేశాను అని చెప్పేసి ఈ పూజా ఫలితం అంతా కూడా మళ్ళీ నీకే అర్పణ చేస్తున్నారని పరమేశ్వర అర్పణ వస్తువుని ఇస్తాం. ఇది షోడశ ఉపచార పూజ, 16 ఉపచారాలతో చేసే పూజ. ఇక పంచోపచార పూజ అని చేస్తాం. ఇది లఘు పూజ. లం పృథ్వీతత్వాత్మికాయ గంధం సమర్పయామి, హం ఆకాశతత్వాత్మకాయ పుష్పం సమర్పయామి, యం వాయుతత్వాత్మకాయ ధూపమాఘ్రాపయామి లేదా ధూపం పరికల్పయామి. అంటే ఒకవేళ ప్రత్యక్షంగా ఇస్తే ఆఘ్రాపయామి అని ఇస్తాం. ఒకవేళ పరోక్షంగా ఇవ్వలేకపోతున్నాం అనుకున్నప్పుడు పరికల్పయామి అని చెప్తాం. అంటే ఇది ఇస్తున్నట్లుగా భావించు అని చెప్తాం. రం తేజస్తత్వాత్మికాయ దీపం దర్శయామి, వం అమృతతత్వాత్మకాయ అమృత నైవేద్యం సమర్పయామి లేదా పరికల్పయామి, సం సర్వతత్వాత్మకాయ తాంబూలాది సర్వోపచారా సమర్పయామి లేదా సర్వోపచారాన్ సమర్పయామి అని ఈ 5 ఉపచారాల పూజలు చేస్తాం. ఇది పురుషుడికైతే. స్త్రీకైతే లం పృథ్వీతత్వాత్మికాయై గంధం సమర్పయామి, హం ఆకాశతత్వాత్మికాయై పుష్పం సమర్పయామి, యం వాయుతత్వాత్మికాయై గంధం పరికల్పయామి, వం వాయుతత్వాత్మికాయై ధూపమాఘ్రాపయామి, రం తేజస్తత్వాత్మికాయై దీపం దర్శయామి, వం అమృతతత్వాత్మికాయై అమృత నైవేద్యం సమర్పయామి, సం సర్వతత్వాత్మికాయై
తాంబూలాది సర్వోపచారా పరికల్పయామి అని, ఇలా పరికల్పయామి అని కానీ ప్రత్యక్షంగా సమర్పిస్తే సమర్పయామి అని కానీ ఈ పంచోపచార పూజ చేస్తాం. ఇది కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇది సమయం తక్కువగా ఉన్న వాళ్ళకి, నిత్య పూజ మానను నేను అని ఒక నియమం పెట్టుకున్న వాళ్ళకి కూడా ఇది బాగా సహకరిస్తుంది. తర్వాత వీలైతే షోడశోపచార పూజ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇంకా ఉపాసకులు శ్రీచక్రార్చన చేసేవాళ్ళు వీళ్ళకి 64 ఉపచారాలు చేస్తారు వాళ్ళు. ఇది క్లుప్తంగా మీకు వివరించాను. మీకు అర్థమైంది అనుకుంటున్నాను, మీకు పనికి వస్తుంది అనుకుంటున్నాను. జత ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ని 10 మంది సమాజానికి ఉపయోగపడే విషయాలను ప్రస్తావన చేసుకుంటున్నాం కాబట్టి సబ్స్క్రైబ్ చేసి 10 మందికి తెలియజేయడానికి ప్రయత్నం చేయండి. జై శ్రీరామ్.